వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రధాన పర్యటన క్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్యకు చేరుకుంది. మరోవైపు ఎన్ఐఏ, యూపీ, ఏటీఎస్ సహా సైబర్ టీమ్స్ యాక్టివేట్ అయ్యాయి. జపాన్, అమెరికా టెక్నాలజీకి ధీటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రామాలయ ప్రాంగణం పరిసరాల్లోనూ 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు మరో 319 ఫేషియల్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అయోధ్య నుండి పూర్తి వివరాలు అందిస్తారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడవచ్చు. ఇది లతా మంగేష్కర్ చౌక్ అన్నది అత్యంత కీలకం నగరంలో. ఈ చౌక్ నుంచి ఒకవైపుకు వెళ్తే జాతీయ రహదారికి కనెక్ట్ అవుతాం, మరొక వైపుకు వెళ్తే సరయూ ఘాట్కి, ఇంకొక వైపుకు వెళ్తే రామాలయానికి. అంటే నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ చౌక్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వీవీఐపీలైనా, రాజకీయ నాయకులైనా, సాధారణ భక్తులైనా ఎవరైనా సరే ఈ చౌక్ నుంచి అనేక మార్గాల్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ 3 డైరెక్షన్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ వాటితోటి ఈ చౌక్నంతా కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు. తనిఖీలు, యాంటీ సబటైజ్ చెకింగ్ అంటాం, ఈ చెకింగ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని అనుమానంగా ఉన్న ప్రతిదాన్ని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారతదేశానికి సవాలు విసురుతున్న ఉగ్రవాద సంస్థలు చాలా ఉన్నాయి. అందులోనూ ఇంతటి మహత్తర ఘట్టాన్ని చేపడుతున్నప్పుడు వారి వైపు నుంచి ముప్పు ఖచ్చితంగా పొంచి ఉంటుంది. కాబట్టి ముప్పునైనా ఎదుర్కోవాలని అంటే భద్రతా బలగాల సన్నద్ధత చాలా అవసరం. అందులో భాగంగానే ఈ తనిఖీలన్నీ జరుగుతున్నాయి. మరొక వైపు నగరం అంతటా కూడా ఎక్కడికక్కడ సాయుధ పోలీసు బలగాల పహారా అన్నది మనకు కనిపిస్తుంది. ప్రతి 20 నుంచి 30 మీటర్లకు 2 సాయుధ బలగాలను మోహరించి ఉంచారు. వాళ్ళంతా కూడా కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఇలా వివిధ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నింటినీ కూడా ఇక్కడ మోహరించి మొత్తంగా అయోధ్య నగరంలో 11,000 మంది పోలీసులు ఇప్పుడు పహారా కాస్తున్నారు. సో వారంతా అనేక రకాలుగా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. వచ్చే ప్రజల్ని టెక్నాలజీ సాయంతో గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారి దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం కూడా గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ ట్రాకింగ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వారి పోస్టింగ్స్ ద్వారా కావచ్చు, ఇలా వివిధ రకాలుగా అయోధ్యకు ఏ రకమైన ముప్పు లేకుండా పూర్తి స్థాయిలో శత్రు దుర్భేద్యంగా చేసేందుకు భద్రతా బలగాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి. ముహూర్తానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ మరింత తీవ్రతరం చేశారు. మొత్తంగా నగరాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేసే ప్రయత్నాల్లో ఇక్కడి భద్రతా బలగాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కుడియా, టీవీ9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.